క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూన్ నెల 7వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యము వినువారికి, బోధించువారికి హెచ్చరికలు. దేవుని యొక్క వాక్యము వినువారికి, బోధించువారికి హెచ్చరికలు అనే అంశములో మొట్టమొదటిగా వినువారికి హెచ్చరికలు అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని వినువారికి హెచ్చరికలు. దేవుని యొక్క వాక్యాన్ని వినేవారికి హెచ్చరికలు. వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే వినువారికి హెచ్చరికలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండుడి అని తెలియజేస్తుంది. రెండవదిగా దాంట్లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా గ్రంథం 34:16లో పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది. తర్వాత గమనించినట్లయితే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే సమస్తమును పరీక్షించి ఏం చేయాలి? మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. తర్వాత గమనించినట్లయితే యోహాను గారు బోధకులను కూడా పరీక్షించండి అని తెలియజేస్తున్నాడు. వినేవారికి హెచ్చరికల్లో యోహాను గారు ఏమంటున్నాడంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో బోధకులను కూడా పరీక్షించాలి అని అంటున్నాడు. తర్వాత గమనించినట్లయితే పౌలు గారు వేషాలు వేస్తారు జాగ్రత్త అంటున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో. తర్వాత గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకొనకుండా జాగ్రత్తగా చూసుకొనుడి అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాల్లో. అంతే కదా, ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూసుకొనుడి. మత్తయి సువార్త 24:4-5 వచనాల్లో. తర్వాత గమనించినట్లయితే మరి ఎలా తెలుసుకోగలం? వాళ్ళ క్రియల వలన తెలుసుకోవచ్చని మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 23వ వచనం వరకు తెలియజేస్తుంది. బోధకులను ఎలా తెలుసుకోగలం, ఎలా పరీక్షించగలం అంటే వారి క్రియల వలన తెలుసుకోవచ్చని తెలియజేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది ఒకటైతే ఇంకొకటి కూడా ఉన్నది అని చెప్పేసి భిన్నాభిప్రాయం, ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసి భిన్నాభిప్రాయం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది. భిన్నాభిప్రాయాలు కలిగజేస్తారని తెలియజేస్తుంది గ్రంథము. తర్వాత పరీక్షించకపోతే నష్టాలు. పరీక్షించకపోతే ఏం జరుగుతుంది? నష్టాలు జరుగుతాయి. అవునా కదా? తర్వాత బోధన కూడా పరిశీలించాల్సిన అవసరం. బోధన కూడా ఏం చేయాలి? బోధన కూడా పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంది.
కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, మొదటి యోహాను పత్రిక వినువారికి హెచ్చరికలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో జాగ్రత్తగా మనం వాక్యాన్ని గమనించినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం అనంటే, చూడండి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని యోహాను గారు తెలియజేస్తున్నాడు అన్నమాట. యోహాను పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది కదా. కాబట్టి వినువారికి హెచ్చరికలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా అంటున్నాడు అనమాట. ఎన్నో వింటుంటాం, ఏది పడితే అది లోపలికి పంపిస్తుంటాం. ఏది పడితే అది లోపలికి పోకూడదు. పోయిందనుకో దానితో నీ హృదయాన్ని నింపుకుంటావు. నీ హృదయంలో ఏముందో దాని గురించే మాట్లాడుతూ ఉంటావు. కొంతమంది చూడండి, ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ వచ్చినాయి కదా, అవి చెవిలో పెట్టుకుని వింటూ ఉంటారు. వాడు ఏం వింటున్నాడో ఎదుటి మనిషికి తెలీదు, ఏం మాట్లాడుతున్నాడో మనం ఎంత పిలిచి గీపెట్టినా కానీ అర్థం కాదు. ఏదో వింటున్నారు, ఏదో లోపలికి పంపిస్తున్నారు, ఏందో తెలీదు. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వినటం వల్ల అలాగా మీరు వినువారు మాత్రమండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు అంటున్నాడు. ఏది పడితే అది లోపలికి పంపించకూడదు. ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు. ఎందుకంటే అందుకే కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలు ఏమంటాడు? కీర్తనల గ్రంథంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని చెప్పి తెలియజేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి యెహోవా గ్రంథాన్ని పరిశీలించాల్సిన వస్తుంది. సమస్తాన్ని పరీక్షించి మేలైందని చెప్పటాల్సిన వస్తుంది. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో బోధకులను కూడా పరీక్షించాలి అని చెప్పేసి యోహాను గారు అంటున్నాడు. బోధకులను కూడా పరీక్షించాలి అని తెలియజేస్తున్నాడు. ఏది చేసినా మనం పరీక్ష చేసే తీసుకుంటాం. వాస్తవానికి ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మంచి బట్టల్ని చూసుకుని రంగులను కూడా సెలెక్ట్ చేసుకుని తీసుకుంటుంటాం, అవునా? వెండి బంగారం కొనేటప్పుడు కూడా ఇది మంచిదా చెడ్డదా అని చెప్పేసి చూసుకుంటుంటాం. కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి, ఇన్సూరెన్స్ అని రకరకాలుగా. మీరు 100 కడితే 500 వస్తాయి అని చెప్పేసి లాటరీ పద్ధతిలో రకరకాలుగా ఉంటుంటాం. అయినా సరే కొన్నిట్లో మనం ఒకరికి తెలియకుండా మనమే లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కూడా కొన్ని కడుతూ ఉంటాం. కొన్ని చాలాట్లో మనం మోసపోతుంటాం, అవునా కదా? మోసపోతుంటాం, రకరకాలుగా ఇదవుతూ ఉంటాం. ఏదేమన్నప్పటికీ కూడా అందుకనే సమస్తాన్ని పరీక్షించాలి. కాబట్టి బోధకులను కూడా యోహాను గారు ఏమంటాడంటే బోధకులను కూడా పరీక్షించాలి అంటున్నాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి అంటున్నాడు. అదేవిధంగా జాగ్రత్తగా గమనించినట్లయితే
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి కూడా గమనించినట్లయితే 13, 14, 15 వచనాలు కూడా గమనించినట్లయితే ఇక్కడ ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. అంటే దీంట్లో కూడా మోసం ఉంటుందా అంటే అవకాశం ఉంది. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగునని తెలియజేసింది. ఇది ఆశ్చర్యమేం కాదు. సాతాను చేస్తున్నాడంటే ఈ పని. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు అంటున్నాం. సాతానికి ఏం పని అని అంటే దేవుని దగ్గరకు దేవుని మనుషులను చేరనీయకుండా సర్వలోకాన్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం మనం 12వ వచనం అనుకుంటాం చూడండి. 12వ అధ్యాయం 9వ వచనంలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడ్డారు. కాబట్టి సర్వలోకాన్ని మోసం చేయాలి, ఏదో ఒక విధంగా మోసం చేయాలి. ప్రతి దాంట్లో మోసం కనపడుతూ ఉంది మనకి, అన్నిట్లో మోసం కనపడుతుంది. అవును కదా? అందులో మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం కూడా మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా, అది వ్యాపారమే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వ్యాపారం ఇవి మంచివేనండి, మంచి మందులండి అని చెప్పేసి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల నువ్వు చేస్తున్న ప్రతి వృత్తిలో కూడా మొత్తం కూడా చుట్టేస్తుంది అన్నమాట. ప్రతి దాంట్లో మోసము. కాబట్టి కాగా సర్వలోకమును మోసపుచ్చాలని చెప్పేసి ఏదో ఒక విధంగా మోసపుచ్చాలని చెప్పేసి సాతాను రకరకాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలని వెదజల్లి శరీరాశని నేత్రాశను ఒక్కొక్కరిని ఖండాలుగా ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వస్తున్నాడు, దూరం చేస్తూ వస్తున్నాడు, దేవునికి దూరం చేస్తూ వస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మాన్ని ఎవరికి ఏది హ్యాబిట్ బాగా ఉంటుందో, బ్యాడ్ హ్యాబిట్, దాన్ని ఇంకా పెంపొందించి ఇంకా అని చెప్పేసి శరీరాన్ని పిప్పి చేసి ఎందుకు పనికిరాని వారికిలాగా పడేసి వదిలేస్తున్నాడు అనమాట. ఎక్కడ కూడా గమనించినట్లయితే అందుకనే ఏలయనగా వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారయ్యండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పని వారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అయితే చివరాఖరికి వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది అని తెలియజేస్తుంది. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుందని గ్రంథం తేటతెల్లగా తెలియజేస్తుంది. తర్వాత గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో కూడా వారి క్రియల వలన ఎలా తెలుసుకోగలమంటే వారి క్రియల వలన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15 నుంచి గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి గమనించినట్లయితే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ కొరకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పైకి ప్రేమగా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు,
ఎంతో ప్రేమ వలకపోసినట్లుగా వలకపోసి ఉండవచ్చు. ఇప్పుడు గొర్రెను కోసేటప్పుడు తడిగుడితో మెల్లగా దాన్ని సవరించి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? కోసి పక్కన పడేస్తాడు. అవునా కదా? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారి క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లు అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిరాని చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు అంటున్నాను. వారి ఫలముల వలన తెలుసుకుందరు. ఎలాగానంటే, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును అని చెప్పేసి ఇంకొక పరలోక సంబంధమైన భూ సంబంధమైన విషయంగా ఉపమాన రీతిలో చెప్పినట్లుగా మనం చూడగలం. మరి ఎలాగా మరో ఫలాల్ని మనం చూడగలము అనంటే, ఫలాలంటే ఎలాగుంటాయి అంటే, ఫలాలంటే భూమి మీద కాసే మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు, నేరేడు పండ్లు, ఈ పండ్లే కాదు. ఫలాలంటే గలతీ రాసిన పత్రిక తెలియజేశాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము జాగ్రత్తగా గమనించినట్లయితే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి గమనించినట్లయితే, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యములు చాలా స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, ఇవన్నీ ఉంటాయి. విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వారు ఫలించే ఫలాల వలన మనం తెలుసుకోవచ్చు అంటున్నాడు. ఇవన్నీ ఉంటాయి. మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలు ఇవ్వండి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని మీకు స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు. మీకు స్పష్టంగా చెప్తున్నాడు. నిజంగా ఆత్మఫలం ఉన్నవాడు ఎలాగుంటుంది? ఆడు ఫలాలంటే ఆత్మఫలమే.